హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే ఇండస్ట్రీలో సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆయన ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. హరిహర వీరమల్లు విషయంలోనూ అదే జరిగింది. 5 ఏళ్లుగా ఆపసోపాలు పడుతూ రిలీజ్ అయిన ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్ షోలు దుమ్ము రేపాయి. ఇక ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికి రాని విధంగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే సుమారు 12 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. అన్ని కలుపుకొని ఫస్ట్ డే ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ ఫిగర్. అయితే సినిమాలో చాలా లోపాలు ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేశారు. ఈ ఎఫెక్ట్ ఫస్ట్ డే కనిపించకపోయినా సెకండ్ డే నుంచి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో చాలా ట్రోల్స్ రావడంతో మేకర్స్ కొన్ని సీన్లను తొలగించారు. అయినప్పటికీ పెద్ద బజ్ రాకపోవడంతో కలెక్షన్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు, నెగిటివ్ ట్రోల్స్ పక్కన పెడితే ఓ యానిమేషన్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అదే మహావతార్ నరసింహ. కేజీఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దశావతారాలకు సంబంధించి 10 యానిమేటెడ్ చిత్రాలను తెరకెక్కిస్తామని గతంలోనే ప్రకటించిన ఆ సంస్థ అందులో భాగంగానే మహావతార్ నరసింహ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. టీజర్, ట్రైలర్లతోనే అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం జూలై 25న చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లే చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు సైతం హరిహర వీరమల్లు ప్రభంజనంలో కొట్టుకుపోతుందని భావించారు. అయితే అందరి అంచనాల్ని తల్లక్రిందులు చేస్తూ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రమోషన్లు పెద్దగా నిర్వహించకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హిరణ్యకశ్యపుడి దారుణ పాలన, భక్త ప్రహ్లాదుడి భక్తి, చివరిగా నరసింహస్వామి అవతారం, ఇలా మనకు తెలిసిన కథనే యానిమేషన్ రూపంలో అద్భుతంగా తెరకెక్కించి మెప్పించారు మేకర్స్. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో నరసింహస్వామి వచ్చే సీన్లైతే గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చిన్నపిల్లలే కాదు, పెద్దలు సైతం ఈ సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. మౌత్ టాక్ బాగుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మహావతార్ నరసింహ చిత్రానికి థియేటర్లు క్రమంగా పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు థియేటర్లు చాలా వరకు ఖాళీగా కనిపిస్తుండటంతో దాన్ని తీసేసి ఈ చిత్రాన్ని వేసేందుకు థియేటర్ల యజమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. యానిమేషన్ చిత్రం కావడంతో అన్ని ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో భక్తిరస చిత్రాలకు ప్రాధాన్యత పెరగడంతో అన్ని భాషల ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. కథ, కథనం బాగుండి ప్రేక్షకులకు నచ్చేలా తీస్తే చిన్న సినిమా అయినా, యానిమేషన్ చిత్రమైనా హిట్ కొట్టడం ఖాయమని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ యానిమేషన్ మూవీ హరిహర వీరమల్లును బాగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.